క్రికెట్ అంటేనే అంత ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. ఇంకా ఐపీఎల్ అంటే గేమ్ కంటే బిజినెస్ అని చెప్పుకోవాలి. ఇక్కడ విజయం ఉంటేనే మార్కెట్, ఓటములు వస్తుంటే వ్యాపారం డల్ అయిపోద్ది. అందుకే టీమ్ ఓనర్లు అంత ఎమోషనల్గా కనిపిస్తూ ఉంటారు గ్రౌండ్స్లో. ఐపీఎల్లో రీసెంట్ టైంలో ఎక్కువగా డిస్కషన్ జరిగేది ఇద్దరు టీమ్ ఓనర్స్ గురించే. ఒకరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ అయిన కావ్య మారన్. మ్యాచ్ గెలుస్తుంటే సంతోషంతో చంటి పాపలా గంతులేసి ఆమె, ఓడిపోతుంటే మాత్రం ఫుల్గా డల్ అయిపోతారు. ఆమె ఎక్స్ప్రెషన్స్లోనే కనిపించిపోతుంది మ్యాచ్ రిజల్ట్ ఏంటో. సేమ్ టు సేమ్ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా నుంచి కూడా. ఆయన అంతే, మ్యాచ్ గెలిస్తే ఇదిగో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ పంత్ని హగ్ చేసుకున్నట్లు చేసుకుంటారు. ఓడిపోతుంటే మాత్రం గ్రౌండ్లోకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ ప్లేయర్స్ అని కూడా చూడకుండా కేఎల్ రాహుల్ పంత్ని తిట్టినట్లు తిట్టకుండా తిడతారు. నిన్న ఒకే మ్యాచ్లో ఇద్దరు ఎమోషన్స్ వైరల్ అయ్యాయి. కావ్య మారన్ డల్ ఫేస్తో ఉన్న ఫోటోలను ఆరెంజ్ ఆర్మీ వైరల్ చేస్తూ నెక్స్ట్ మ్యాచ్లో కొట్టేద్దాం మీరు డల్ కాకండి అని పోస్టులు పెడుతూ ఉంటే, మా గోయంకా తాత చూడండి కోపం వస్తే తిడతారు, ప్రేమ వస్తే ఇదిగో ఇలా హగ్ చేసుకుంటారు పంత్ని అంటూ నిన్న పంత్ని హగ్ చేసుకున్న ఫోటోలను వైరల్ చేస్తున్నారు ఎల్ఎస్జీ ఫ్యాన్స్.